మనిషి రూపాన్ని బట్టో కులాన్ని బట్టో గుణాన్ని చెప్పలేం. వాళ్ళు ఏ దేశం మనుషులో చెప్పలేం. ఎవరన్నా మనుషుల రూపాన్ని బట్టే గుణాన్ని దేశాన్ని చెప్తే వాళ్ళు పప్పుల కాలేసినట్టే, తప్పు వేసేసినట్టే, మనుషులను బాధ పెట్టినట్టే. ఆగో గట్ల గీ చిన్న బుజ్జి మనసును బాధ పెడుతుండ్రట కొంతమంది. అందుకే ఎంత ముద్దుగా తన బాధను ఎలగక్కుతుందో చూడండి. हेलो गाइस, हमको एक आदमी ना हमको ऐसे बोले आप चाइनीज सीखे ऐसे बोले मेरा अब इंडिया है, हम भी इंडिया है। आप लोग ऐसे मत बोलो, हम लोग इंडिया है। आप हम लोग को चाइनीज बोलने से हम बहुत गुस्सा होते हैं, बहुत दुखी होते हैं। అయ్యయ్యో మాటలు కూడా ఇంకా చక్కగా వస్తలేవు. ఇటువంటి బుడ్డ బుజ్జి మనసును ఎట్లా బాధ పెట్టబుద్ధి అయిందో ఏమో. ఏమంటున్నదో అర్థమైందా? మేము చైనా మనసులో తిరుగునే ఉండొచ్చు, ఆయనంత మాత్రాన మమ్మల్ని చైనా దేశ పోలని ఎట్లా అంటారు? మేము భారతదేశం పౌరులమే, మాకు దేశం మీద ప్రేమ ఉన్నది. చైనా దేశానికి బార్డర్లున్న అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఈటానగర్లా ఓ బుడ్డ బుజ్జి బాధపడకుండా చెప్పిన ముచ్చటిది. ఎవడో దేడిది మాకున్నోడు నువ్వు చైనా దేశం పిల్లలు తిరుగున్నావు, నీది చైనా దేశమా అని ఎద్దెవ చేసినట్టు మాట్లాడిండట. దానికి ఈ సిట్టి తల్లి కల్మషం లేకుండా కడుపులున్న దేశం ఇది ప్రేమనే ఎలగక్కింది. మా నాయన భారతీయుడు, మా అమ్మ భారతీయురాలు, మేము ఈటానగర్లోనే ఉంటున్నాము, ఇక చైనా దేశం మనిషిని ఎట్లయితా అన్నట్టు వీడియో తీసుకుంటా క్యూట్గా అడిగింది. ఈశాన్య రాష్ట్రాల పబ్లిక్ మీద కొంతమంది కావాలనే కచ్చగట్టి ఫాల్తూ ప్రచారాలు చేస్తుంటారట. అగో అసంటోలను ఎడమకాలు చెప్తూను కొట్టినట్టు సమాధానం చెప్పింది. ముద్దు మాటలతోని మూతి మీద అన్నట్టు చేసింది. మమ్మల్ని చైనీయులు అని పిలువకుర్రి, మేము గర్వించదగ్గ భారతీయులము, మాతోని చైనా దేశం పబ్లిక్ మాట్లాడితే కోపం వస్తుంది, అసంటది చైనా దేశం మనుషులు అనే దానికి మీకు నోరెట్లొచ్చిందన్నట్టు ఇంత చిన్న ఈడులో ప్రశ్నించింది. అందుకే చాలా మంది ఈ సిట్టి తల్లి దేశభక్తి ఆ మమాయకత్వాన్ని మెచ్చుకుంటా సోషల్ మీడియాలో ఈ క్యూట్ వీడియోను సెల్లులు షేక్ అయ్యేటట్టు షేరింగులు చేసి లక్షల లైకులు కౌంట్ చేయలేని కామెంట్లు చేస్తున్నారు. మరి సిట్టి తల్లి దేశభక్తిని చూస్తే మీకేమనిపించింది అనేది కామెంట్ చేయర్రి. బల్లే పిల్లలు తప్పు చేస్తే హెడ్ మాస్టర్ దానికి పట్టుకపోయి తొడపాశం పెట్టిస్తేనే చక్కగా అవుతారు. ఇంకో పారి ఇసొంటి చేస్తారా అని భయం పెడితేనే తొవ్వకొస్తారు. అసొంటి ఉపాయమే చేసిండు హరీష్ రావు. 22 ఏజ్ అయ్యంగా అవుతున్న భూముల బ్లాక్ లిస్ట్ పంచాదిని ఈడిడ చెప్తే కాదు, ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ పెద్ద లీడర్లకే చెప్పాలని ఒక్క తీరుగా ఆలోచన చేసి ఓపెన్ లెటర్తో నడుచుకుండి ఇట్లా. మరి మీదానికి వచ్చిందో లేకుంటే ఆళ్ళ వర్షనే చెప్పి మసిబూసి మారేడుకాయ చేస్తుర్రో కవర్ చేసి కథలు పడుతుర్రో తెలియదు కానీ ఇగో ఇవే ఆ రాహుల్ మీ పార్టీ లీడర్లు ఇక్కడ స్టేట్లో చేస్తున్న ఆగం పంచాదులు అని చెప్పుకుంటా తెలంగాణలో 22A నిషేధిత జాబితా భూముల సెక్షన్ని తప్పుగా వాడుతున్నారు అనుకుంటా రాహుల్ గాంధీకి బాజాబ్తా బహిరంగ లేఖ రాసిండు మాజీ మంత్రి హరీష్ రావు సారు. జూబ్లీహిల్స్ బంజారాహిల్సే కాకుండా రంగారెడ్డి, మేడ్చలు, సంగారెడ్డి జిల్లాల్లో HMDA పర్మిషన్లు ఉన్న వేల ప్రైవేట్ ఆస్తులను 22A జాబితాలో పెట్టి జనాల్ని కాల్స్గా తింటుర్రు. మీదికెళ్ళి రెవెన్యూ శాఖల 30% వసూల దందా జోరుగా సాగుతున్నది. బ్లాక్ లిస్టులకెళ్ళి భూముల్ని తీసేపించుకోవటానికి దళారులు 30% కమిషన్లు డిమాండ్ చేస్తున్నారు అనుకుంటా అంతటి నొస్తూనే ఉన్నది. అందుకే 22A మీద తప్పుల పడ్డ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఎంబటే క్యాబినెట్కి వెళ్ళి బర్తరఫ్ చేయాలి. వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్వతంత్ర విచారణకు రేవంత్ సర్కార్ ఆర్డర్లు ఇవ్వాలి. బాధితులకు బరాబర్ న్యాయం జరిగేదాకా బీఆర్ఎస్ పోరాటం ఆగనే ఆగదనుకుంటా పాయింట్ టు పాయింట్ రాసి రాహుల్ గాంధీకి లెటర్ రాసింది ఇట్లా. ఇక ఈ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకలా కాంగ్రెస్ వాళ్ళకి కండు తిరిగి చక్కెర వచ్చినట్టు అయింది కావచ్చు. ఇప్పటికే లోపల పంచాలతో లుకలుకమనుకుంటా దినదిన గండం 5 ఏళ్ల పాలన అన్నట్టు ఎట్లనో అట్లా బల్మీకి బండి నడిపిస్తుంటే ఇప్పుడు ఈడ అవుతున్నాయన్ని రాహుల్ గాంధీకి ప్రతిపక్ష పార్టీ లీడర్లు పక్కా లెక్కలతో చెప్తుంటే ఆయన అస్థినకు పిలిచి అల్లం సాయి పోసి మరి పుల్లు క్లాస్ విక్తర్ కావచ్చు అని ఎంత పరిశాన ఎత్తురు అనుకుంటా కామెంట్లు వేస్తురు కారుకర్తలు. మరి ఇంత ముద్దుగా ఇంగ్లీష్లో వివరంగా రాసినాకనన్నా హరీష్ రావు చెప్పిన ముచ్చట అర్థమయ్యి తెలంగాణలో ఏమైతుందో తెలివి తెచ్చుకొని రాహుల్ గాంధీ రప్పున ఇక్కడోళ్ళని అక్కడే పిలిపించడో లేకుంటే గాలి మోటార్ కట్టుకొని ఆయన్నే ఎడికే వచ్చి కల్లార చూసి కథ ఎట్లుంది అని అరుచుకుంటాడో చూడాలిగా.